కార్మికుల గొంతు నొక్కే చట్టాలను రద్దు చేయాలని, కార్మిక హక్కులను కాపాడాలని ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు వాసంశెట్టి గంగాధర్ రావు డిమాండ్ చేశారు. కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జూలై 9 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ రాజమహేంద్రవరం నగరంలో జరిగిన సమ్మెలో ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో కార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోటగుమ్మం సెంటర్లో నిరసన ర్యాలీలో వాసంశెట్టి గంగాధర్ రావు మాట్లాడుతూ ఎప్పటి నుంచో పోరాటం చేసి సాధించుకున్న 8 గంటల పని విధానాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 10 గంటలకు పెంచుతూ చేయటం దారుణమన్నారు. తక్షణం దీన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. 44 కార్మిక చట్టాలని కార్పొరేట్ శక్తుల ప్రయోజనాలకే 4 చట్టాలుగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని, ఇవి అమల్లోకి వస్తే కార్మిక వర్గం 200 ఏళ్ల వెనుకటి పరిస్థితులకు నెట్టబడుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 25 కోట్ల మంది కార్మికులు నష్టపోతారని ఆయన అన్నారు. రాజమండ్రి ఆటో వర్కర్స్ యూనియన్ కి చెందిన టి నరసింహారావు, ఎం ధనరాజు, జె శ్రీనివాసరావు, ఏ రవి, కొడమంచిలి కోటి, రామారావు, పురుషోత్తం, చిన్నారావు, ఎన్ బాబీ, ఇరుసుమళ్ళ వాసు, పిల్లి గోవిందరాజు, కడియం పేపర్ మిల్లుకు చెందిన గుత్తుల సాయిబాబు, పి సత్యనారాయణ, ఎం చిన్నారావు, జి సత్యనారాయణమూర్తి, పిఎన్ గణేష్ తదితరులు పాల్గొన్నారు. కార్మిక విధానాలు బీజేపీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు, కేంద్ర ప్రభుత్వ బీజేపీ వ్యతిరేక విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలు, బీజేపీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు, బీజేపీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు, బీజేపీ ప్రభుత్వ 4 కోట్లు 4 కోట్లు 4 కోట్లు 4 కోట్లు 4 కోట్లు 4 కోట్లు బీజేపీ ప్రభుత్వ వ్యతిరేక కార్మిక విధానాలు, బీజేపీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు, బీజేపీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు, 4 కోట్లను 4 కోట్లను 4 కోట్లు. బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత దరిదాపు ఎప్పటి నుంచో సాధించుకున్నటువంటి 10 గంటల విధానాన్ని 8 గంటల పని దినాన్ని 10 గంటలుగా మార్చినటువంటి మరి కార్మిక వ్యతిరేక విధానాన్ని ఇవాళ ఏం చేశారంటే దరిదాపు 44 కార్మిక చట్టాలను తీసుకెళ్ళి 4 చట్టాలుగా మార్చి మరి కార్పొరేట్ సంస్థలకి అప్పగించేటువంటి పరిస్థితి, యజమానులకు అనుకూలంగా మార్చినటువంటి నేపథ్యంలో కార్మికులు గొంతు నొక్కేటువంటి కుట్ర ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. దరిదాపు ఇదే విధానాన్ని అవలంబిస్తే ఇవాళ దరిదాపు 25 కోట్ల మంది ఉన్నటువంటి కార్మికులు పూర్తి స్థాయిలో తమ ఉద్యోగాలకు భద్రత లేకుండా పోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. అందువల్ల ఈ ప్రభుత్వ వ్యతిరేక విధానాలు మానుకోకపోతే దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి ఈ సార్వత్రిక సమ్మెలో మేమందరం పాల్గొన్నాం. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి ఈ 44 చట్టాలను 4 కోట్లుగా విభజించినటువంటి నేపథ్యంలో ఆ కోడ్లను తీసి